E20 పెట్రోల్ వాడకం వల్ల ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 50%, 4 చక్రాల వాహనాల్లో 30% వరకు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాహనాల వారంటీకి ఎలాంటి ఆటంకం కలగదని సియాం స్పష్టంగా పేర్కొంది. 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. అదంతా కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, ఆ ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజల్లో అనవసరంగా భయాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారనే తప్ప వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక వాస్తవ నివేదికను సైతం విడుదల చేసింది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయని, మైలేజీ గణనీయంగా తగ్గుతుందని, కాలుష్యం పెరుగుతుందని, ఇథనాల్ వాసనకు కీటకాలు ఆకర్షితమవుతాయంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. అంతేకాదు వాహన వారంటీ లేదా ఇన్సూరెన్స్ వర్తించదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన సాంకేతిక అధ్యయనాలకు ఈ ఆరోపణలు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వివరించింది. E20 పెట్రోల్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 50%, 4 చక్రాల వాహనాల్లో 30% వరకు తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు వాహనాల వారంటీకి ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేసింది. ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడం, రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ తయారీలో చక్కెర అవశేషాలు ఉండవని, కాబట్టి కీటకాలు ఆకర్షితమవుతాయనే వాదనలో నిజం లేదని కొట్టిపారేసింది. ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ధృవీకరించబడిన శాస్త్రీయ సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎక్కువ ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల IS 19850 2026 కింద E22, E25, E27, E30 పెట్రోల్ మిశ్రమాలకు సంబంధించిన ఇంధన నాణ్యతా ప్రమాణాలను అధికారికంగా ప్రకటించింది.